అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి సింధుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే మీకు ప్రేమ పెళ్ళిళ్ళు ఇష్టం ఉండవని? అవును. అయ్యో ఇప్పుడు ఏమైందన్నయ్య గారు? ప్రేమించడం తప్పు కాదు కదండి. మీకు తప్పు కాదేమో, మాకు తప్పే. ప్రేమ పెళ్లి చేసుకునే మా మేనత్త సుఖపడలేదు, మా చెల్లెలు ఈ భూమి మీదే లేదు. అందుకే ప్రేమ అంటేనే మోసం. మధు అలాంటి వాడు కాదు పెద్దనాన్న. పిచ్చా, వాడిప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేది మనల్ని మోసం చేసి మాత్రమే కాదు, వాళ్ళ అమ్మకు కూడా నిజం తెలియదు. ఇదేంటి మోసం కాదా? అన్నయ్య గారు వాడిది పెద్దవాళ్ళకి భయపడి. వరసలు కలపొద్దు, ఈ పెళ్లి జరగదంతే. ఎందుకు ఇలా చేసావు? నాకు మన పెళ్లి జరగటం ముఖ్యం. 5 నిమిషాలు ఆగు, ఈ పెళ్లి ఆగిపోతుంది. పిచ్చానికి ఉన్నా? ఏమా సింధు, నిన్ను చూస్తుంటే నాకు నా చెల్లెలు గుర్తొస్తుందమ్మా. అది కూడా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి 3 ఏళ్లు తిరగక ముందే అన్నయ్య క్షమించు, తప్పైపోయింది, వాడు నన్ను మోసం చేశాడని చెప్పి ఉత్తరాలు రాసింది. అదే బాధతో చచ్చిపోయి ఇప్పుడు నువ్వు వీడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ జీవితం కూడా అంతే. బయలుదేరండి. అయ్యో బయలుదేరండి, పదండి. బయలుదేరండి బయలుదేరండి. లే, ఏంటి అలా చూస్తున్నావు? లే, పెళ్లి క్యాన్సిల్. బయలుదేరండి బయలుదేరండి రేయ్. బయలుదేరండి సార్. ఎలా వెళ్తున్నారు? విజయవాడ హైవే నుంచా? వద్దండి, ఎందుకంటే నిన్న 2 పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగినాయి. అసలు మీకు సెంటిమెంట్లు ఎక్కువ. ఏంట్రా ఎటకరమా? ఎటకారం ఏముంది సార్, 2 సార్లు జరిగితే ఖచ్చితంగా 3వ సారి జరుగుతుందని మీరే చెప్తున్నారు కదా. మీకు అసలు సెంటిమెంట్స్ ఎక్కువ కదా. మీరు చెప్పింది కరెక్టే సార్, ప్రేమించిన వాడు అందరూ మోసం చేస్తారు. మీ బావ మీ చెల్లెలు మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా ఉత్తరాలు రాసి మోసం చేశారు. ఆయన నాకు ముందే తెలుసు. మీరందరూ అనుకుంటున్నట్టు మీ చెల్లెలు మీ మీద దిగులతో చనిపోలేదు, క్యాన్సర్తో చనిపోయారు. ఆఖరి రోజుల్లో మీ కుటుంబాన్ని మీ చెల్లెల్ని కలపాలని చెప్పి ఆయన ఉత్తరాలు రాసి ఆయనే ఎదవై మీ అందరితో చీకొట్టించుకున్నాడు. కానీ చివరిదాకా మాత్రం మీ చెల్లెల్ని చాలా బాగా చూసుకున్నాడు సార్, ఎందుకంటే ప్రేమించాడు కదా. ఆయన 30 ఏళ్ళకి భార్య చనిపోయినా పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా సార్? ఇంకా మీ చెల్లి ఆయనతోనే ఉందని నమ్మకం సార్. అయినా వాడు మిమ్మల్ని మోసం చేసి ఏదోటి చేసి పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదు సార్. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదోటి చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తప్ప మోసం చేద్దామని కాదు సార్. మీరే అంటూ ఉంటారు కదా సార్ నన్ను ఎప్పుడు, ఇంటికి పెద్ద కొడుకు అని. సొంత కొడుకే చెప్తున్నాడు అనుకోండి సార్. దయచేసి ఈ పెళ్లి చేయండి సార్, ప్లీజ్.